ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక మనిషి జీవితంలో దేవుడు ఇచ్చే సంపూర్ణమైన ఆరోగ్యమును గురించి మరియు తరతరాల ఆశీర్వాదమును గురించి వివరిస్తుంది. 128వ కీర్తనలోని ఆశీర్వాదాల పరంపర ఈ అద్భుతమైన వాగ్దానంతో ముగుస్తుంది. దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి కేవలం తన సంతానాన్నే కాకుండా తన మనవడు మనవరాలను కూడా చూసే భాగ్యాన్ని, అంటే సుదీర్ఘమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని పొందుకుంటాడని ఈ వచనం హామీ ఇస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అని అన్నాడు. ఇది దీర్ఘాయువుకు మరియు వంశాభివృద్ధికి గుర్తు. పిల్లల పిల్లలను చూడడం అంటే దేవుడు నీకు చనిపోయేంత వరకు ఆరోగ్యమును, నీ కళ్ళతో నీ తర్వాతి తరాల ఎదుగుదలను చూసే ధన్యతను ఇస్తాడని అర్థం. ఇది కేవలం వయసు పెరగడం మాత్రమే కాదు, నీ సంతానం వర్ధిల్లడం చూసి నీవు ఆనందించడం. అనగా దేవుడు నీ మీద ఉంచిన కృప నీతోనే ఆగిపోదు, అది నీ బిడ్డలకు వారి బిడ్డలకు కూడా అందుతుంది. నీవు నీ కుటుంబానికి ఒక ఆత్మీయ మూలస్తంభంలా నిలుస్తావు. ఉదాహరణకు, బైబిల్ గ్రంథంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని చెప్పాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మాత్రమే చూశాడు, అంటే దేవుని వాగ్దానం నెరవేరడం తన కల్లారా చూసి ఆనందించాడు. ఇది ఒక తరం నుండి మరొక తరానికి అందిన కృప. అలాగే యోబు తన శోధనలన్నింటినీ జయించిన తర్వాత దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే, యోబు తన కుమారులను కుమారుల కుమారులను అనగా 4 తరాలను చూశాడు. దేవుడు నీకు కూడా అటువంటి సంతృప్తికరమైన వృద్ధాప్యాన్ని, తరతరాల ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ప్రియులారా, ఇది కేవలం ఒక దీవెన మాత్రమే కాదు, అది దేవుడు నీ పట్ల చూపే అపారమైన నమ్మకానికి గుర్తు. ఒక వ్యక్తి తన వంశం వర్ధిల్లడం కల్లారా చూడటం అంటే తాను నాటిన విశ్వాసపు విత్తనాలు ఫలించి ఒక పెద్ద వనంగా మారడాన్ని గమనించడం. యోబు వలె 4 తరాలను చూడడం అంటే దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరడాన్ని నీవు స్వయంగా అనుభవించడం. రెండవదిగా, ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అని ఉంది. సమాధానము అంటే కేవలం గొడవలు లేకపోవడం కాదు, అది సంపూర్ణ క్షేమము, ఆరోగ్యము మరియు ఐశ్వర్యము. నీ వ్యక్తిగత ఆశీర్వాదం నీ దేశం లేదా నీ సమాజం యొక్క శాంతితో ముడిపడి ఉంటుంది. నీవు ఆశీర్వదించబడినప్పుడు నీ ప్రార్థనల ద్వారా నీ చుట్టూ ఉన్న వారికి కూడా దేవుని సమాధానం కలుగుతుంది. నీ కుటుంబం వర్ధిల్లాలంటే నీవు నివసించే దేశం కూడా క్షేమంగా ఉండాలి. దేవుడు నీ నిమిత్తం నీ ప్రాంతము మీద తన సమాధానాన్ని ఉంచుతాడు. ఉదాహరణకు, నెహమ్యా పారసీక దేశంలో రాజు వద్ద గొప్ప పదవిలో ఉన్నాడు. అతనికి వ్యక్తిగతంగా ఏ లోటు లేదు. కానీ తన స్వదేశమైన యెరూషలేము గోడలు కూలిపోయాయని విన్నప్పుడు అతను ఎంతో వ్యాకులపడ్డాడు. నెహమ్యా తన వ్యక్తిగత సుఖం కంటే తన దేశ క్షేమాన్ని కోరుకున్నాడు. అతను తిరిగి వెళ్ళి గోడలు కట్టడం వల్ల ప్రజలందరికీ సమాధానం కలిగింది. అంటే ఒక వ్యక్తి ప్రార్థన మరియు ప్రయత్నం వల్ల దేశమంతటికీ క్షేమం కలిగింది. అలాగే ఇజ్రాయేలీయులు బబులోనుకు చెరగా వెళ్ళినప్పుడు దేవుడు వారితో ఇలా చెప్పాడు, మీరు ఏ పట్టణమునకు చెరగా పంపబడితిరో ఆ పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీకు క్షేమమగును అని. అంటే మనం నివసించే ఊరు లేదా దేశం బాగుంటేనే మనం బాగుంటాము. దేశంలో కరువు లేదా యుద్ధం ఉంటే మనం వ్యక్తిగతంగా ఎంత ధనవంతులమైనా నెమ్మది ఉండదు. అందుకే సమాధానం అనేది సామూహిక ఆశీర్వాదం. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అనే మాట ఒక వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు, అది ఒక బాధ్యతాయుతమైన ప్రకటన. సమాధానం అనేది కేవలం మన ఇంటికే పరిమితం కాకుండా మన పొరుగు వారికి, మన ఊరికి మరియు మన దేశానికి విస్తరించాలి. మనం వర్ధిల్లుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు కష్టాల్లో ఉంటే అది సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వదు. అందుకే దేశక్షేమం నీ కుటుంబ సౌఖ్యానికి పునాది. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానం మన వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాదు, మన తరాలను మరియు మన సమాజాన్ని కూడా భద్రపరిచే ఒక సంపూర్ణ రక్షణ కవచం. కాబట్టి ఈ గొప్ప వాగ్దానాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు నాకు దీర్ఘాయువును ఇస్తాడు, నేను నా మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకొని ముద్దాడే భాగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. మా ఇంట్లో మా దేశంలో దేవుని సమాధానం ఉంటుంది. అపవాది మా ఆనందాన్ని దొంగిలించలేడు. మా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది అని నమ్మి ధైర్యంగా ఉండండి. దేవుని భయంలో సాగిపోండి.
ఆయనే మీ తరతరాలకు ఆశ్రయదుర్గం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పిల్లల పిల్లలను మేము చూచెదమని, ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగా. కానీ ఇది దీర్ఘాయువుకు మరియు వంశాభివృద్ధికి గుర్తని, పిల్లల పిల్లలను చూడడం అంటే మేము చనిపోయే వరకు ఆరోగ్యమును, మా కళ్ళతో మా తర్వాతి తరాల ఎదుగుదలను చూసే ధన్యతను నీవు ఇస్తావని, అలాగే మా వ్యక్తిగత జీవితాలే కాకుండా మా దేశం మీద కూడా నీ సమాధానాన్ని ఉంచుతావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నాటిన విశ్వాసపు విత్తనాలు మా తరతరాలలో ఫలించి వారు నీ రాజ్యంలో వర్ధిల్లి మేము మా కుటుంబాలకు ఆత్మీయ మూల స్తంభాలుగా ఉండి నీ వాగ్దానాల నెరవేర్పును కల్లార చూసి ధన్యతను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నివసించే పట్టణమునకు మా దేశమునకు నీ క్షేమమును కలుగజేసి యుద్ధాలు, కరువులు మరియు అపవాది క్రియలు మా దేశం మీదికి రాకుండా నీ సమాధానమే మాకు రక్షణ కవచముగా ఉండునట్లు కృపచూపమని, నెహెమ్యా వలె మా వ్యక్తిగత సుఖం కంటే మా దేశ క్షేమం కొరకు ప్రార్థించే భారమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.